నిన్ని అలా హోటళ్లకు బేకరీలకు పోతే తినే ఐటమ్స్ అన్నీ మంచిగా కలర్ఫుల్గా డెకరేట్ చేసి పెడుతుంటారు. మరి అవంత కలర్ఫుల్గా ఎట్లయినాయి అంటే మొత్తం ఫుడ్ కలర్స్ అద్దునైనాయే. అవి తింటే ఆరోగ్యానికి మంచిది కాదన్న సంగతి చేసేటోళ్ళకి తెలుసు, తినే మనకు కూడా తెలుసు. అయినా అందరం మంచిగా లొట్టలేసుకుంటా తింటుంటాం. ఇక నిన్ని అలా ఫుడ్ కలర్ వాడకుండా హోటల్ వాళ్ళు రెస్టారెంట్లు నడిపించేటోళ్ళు వందల ఒక్కలు కూడా ఉంటారో ఉండరో ఎంకులాడితే. కలర్లే కాదు, అసలు హోటళ్ళు బేకరీలలో వంట రూములు చూస్తే ఓకారమే వస్తుంది. అసొంటి రూముల్లో తయారు చేసిన కేకులను బిర్యానీలను పైసలు పెట్టి కొనుక్కోబోతున్నాం మనం. మరి పాడైపోయిన ఫుడ్డును జీవాలే వాసన చూసి దూరం పోతాయి గాని మనుషులైన మనం మాత్రం ఉల్టా పైసలు ఇచ్చి కొనుక్కుంటున్నట్టే ఉన్నది ముచ్చట. బేకరోళ్ళు ఓటలోళ్ళు పైసలు సంపాదించాలనే దాని మీద పెట్టిన శ్రద్ధల 10 పైసల మందం అన్న శుభ్రత మీద పెడతలేరు. ఇంట్లో పిల్లల పుట్టినరోజు ఉన్నదని రాజమండ్రి బొమ్మూరు సెంటర్ కాడున్న గీ బేకరీలా కేకు కొనుక్కపోయిన గీ అన్న కేకు కటింగ్ చేసి పిల్లలకు వంచి పెడతామని చూస్తే షాకు తలిగిందట. మేడిపండు చూడ మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడ పురుగులుండు అన్నట్టు అయింది కథ. కేకును సగం కోసినాక మొత్తం పాసిపోయి ఉన్నదట. ఏడికాడ కర్రీగా బూజు పట్టి ఉన్నది. ఇక చూడంగానే అందరికి ఒక హారం వచ్చినంత పని అయిందట. పిల్లలు ఇష్టంగా తింటారని నచ్చిన ఫ్లేవర్లో ఒక్కరోజు ముందుగానే కేక్ ఆర్డర్ ఇచ్చి కొనుక్కపోతే గిసొంటిది ఇస్తారని ఈ అన్న పోయి బేకరోళ్ళ మీద గరం అయితే ఉల్టా ఆయననే తిట్టిపోసిరట. ఏం చేసుకుంటావో చేసుకోపో అని మాట్లాడితే అదే మంట మీద ఫుడ్ సేఫ్టీ వాళ్ళకి ఫిర్యాదు అయిపోయిండు. ఇక ఫుడ్ సేఫ్టీ వాళ్ళు వచ్చి బేకరీలు ఉన్న కిచెన్ రూమ్ చూస్తే గబ్బు పాడైంది. కేకులు తయారు చేసేందుకు వాడే రంగులన్నీ డేట్ అయిపోయినాయనట. గుడ్లు అవుతాగో మొత్తం 7 కాడ కుళ్ళిపోయినాయి, గబ్బు వాసన వచ్చిందట. ఇక వీటితోటే ఎగ్గు పఫ్ఫులు కేకులు తయారు చేసి కస్టమర్లకు అమ్ముతున్నారట. ఇక అదేమో కమ్మగా లొట్టలేసుకుంటా తింటున్నారట. తిన్నోడు ఏమన్నా కానీ మన గల్లపేట నిండితే అయిపోయాయి అన్నట్టున్నది వీళ్ళ కథ. ఇక్కడ కొన్ని ఎక్స్పైరీ డేటు ఐటమ్స్ కొన్ని దొరికినాయి. అలాగే పాడైపోయిన కేక్ ఒకటి వాళ్ళు కొనుక్కున్నారు, వాళ్ళు వచ్చి ఇచ్చారు, చూసాము. అది అతను ఒప్పుకున్నాడు, నేనే అమ్మినట్టుగాను. దాని మీద చట్ట ప్రకారం తర్వాత గుడ్లు పాడైపోయినవి కూడా ఉంచాడు. అవి కొన్ని చాక్లెట్లు అవన్నీ కూడా డేట్లు అవి లేకుండా ఎక్స్పైరీ అయిపోయినవి ఉన్నాయి. ఇవన్నిటి మీద మేము కేసు ఫైల్ చేసి దాని మీద చట్ట ప్రకారం తగు చర్యలు తీసుకుంటాం. ఇక రాజమండ్రి ముచ్చట అట్లున్నదా, తెలంగాణలో ఉన్న నిర్మల కథ చూడూరి ఎట్లున్నదో. రెస్టారెంట్లు హోటళ్ళ చెకింగ్లో వేరు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు. ఇక చూడూరి ఉడుకు నూనెలా గోలిచ్చి కమ్మగా అండి పెడుతున్న కుళ్ళిన మాంసం, బూజు పట్టి కర్రీగా కానొస్తున్న సాసులు, కూరగాయలు, డేట్ అయిపోయిన మసాలాలు, పాడైపోయిన పన్నీరు, మోరీల కంటే అధ్వానంగా ఉన్న కిచెన్ రూములు, కర్రీగా ఫంగస్ వచ్చిన ఫ్రిడ్జ్లు, ఒక్కటేంది నాలీలుండే మురికంతా హోటల్ కిచెన్లలోనే ఉన్నదా అన్నట్టు చూడముచ్చటగా కానొచ్చినాయి ఇట్లా. ఇక వీటిని సీజ్ చేసి శాంపిల్స్ను హైదరాబాద్ ల్యాబ్కు పంపిరాట ఆఫీసర్లు. రిపోర్ట్ రాగానే హోటళ్ళు రెస్టారెంట్ల మీద చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఆఫీసర్లు వచ్చి చర్యలు తీసుకునే కంటే ముందే హోటళ్ళ కిచెన్ రూమ్ను నీట్గా తుడిచిపెట్టుకున్నాడు, మంచి మాలతో అండిపెట్టే చర్యలు తీసుకుంటే మంచిగుండు హోటల్ వాళ్ళు. కానీ అబ్బో అట్లా చేస్తే లాస్ వస్తుందని చేయనట్టున్నారు. ఇసొంటి వాళ్ళకు అపరిచితుడు సినిమాలు వేసినట్టు ఆ కుంభిపాకం శిక్షలే కరెక్టు అని అంటుర్రట. ఇక ఇసొంటివి చూస్తున్న వాళ్ళు